హే గైస్, పద్మాసనంలో కూర్చొని ఉన్న ఆంజనేయుని విగ్రహం చూస్తున్నారా? ఈ విగ్రహాన్ని మనం నాసిక్ వెళ్ళే దారిలో ఆంజనేయుడి జన్మస్థలమైనటువంటి అంజనేరి అనే ప్రదేశంలో చూడవచ్చు. ఈ టెంపుల్ని రీసెంట్గా రెనోవేట్ చేశారు. అన్నీ చాలా చేంజెస్ చేశారు. మన అత్యాధునిక టెక్నాలజీ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా వరకు రామాయణంలోని ఘట్టాలను కూడా ఇలా వాళ్ళు మనకు అందజేస్తున్నారు. అలానే రామాయణం గురించి తెలిసిన వాళ్ళైతే వీటిని ఈజీగా కనిపెట్టవచ్చు. చిన్నపిల్లలకు కూడా ఇది ఒక రకమైనటువంటి క్విజ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ సీతమ్మ వారు తన జాడ తెలియజేయడం కోసం ఆంజనేయునికి అంగుళీకం ఇచ్చారు. అలానే ఇక్కడ చాలా ఫొటోస్, పోర్ట్రైట్స్ కూడా ఉన్నాయి. చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే అయోధ్యలోని బాలరాముడిని కూడా ఇలా అద్దాల మండపంలో ఏర్పాటు చేశారు. మనకు ఈ ఆంజనేయ స్వామిని ఇలా మనం పక్కగా చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద విగ్రహం. పైన చూడండి, ఒక మంకీ లైట్ని పట్టుకున్నట్టు ఎలా ఏర్పాటు చేశారో చాలా బాగుంది కదూ. ప్రతిదీ కూడా ఇలా మిర్రర్స్తో ఏర్పాటు చేయడం వల్ల మిర్రర్స్ రిఫ్లెక్షన్ అనేది చాలా బాగా పడుతుంది. చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది అసలైన హనుమంతుడి రూపం అని చెప్తారు. ఇక్కడ కొన్ని దేవతల ఫొటోస్, విగ్రహాలు కూడా ఉన్నాయి, గమనించవచ్చు. ఇక్కడైతే మనకు చూపిస్తున్నది ఆంజనేయ స్వామి చిన్నప్పుడు సూర్యుడిని చూసి ఏదో కాయ అని తినడానికి వెళ్తాడు కదా, ఆ ఘట్టాన్ని ఇక్కడ చూపించారు. అలానే రామచంద్రుల వారు, సీతాదేవి, రామపరివారం. ఎవరైనా నాసిక్ వెళ్తుంటే మాత్రం ఈ ప్లేస్ అయితే మిస్ చేయరు. మీరు ఎప్పుడైనా మిస్ చేసి ఉంటే మాత్రం ఈ ప్లేస్కి ఒకసారి విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశంగా ఈ ప్లేస్కి చాలా గొప్ప పేరు అయితే ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయవచ్చు. ఒకవేళ ఇంతకుముందే మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వస్తాయి.